జయసుధా గారి గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కూడా చెప్తున్నారు ఆవిడ ఎక్స్పీరియన్స్ కానీ, ఆవిడ ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా యాక్ట్ చేస్తూ ఉన్నారు అన్న విషయం. బట్ పేరెంట్స్ అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలు అని వచ్చినప్పుడు ఒక టెన్షనే ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా 2 కూతుళ్ళు. వాళ్ళ ఇద్దరిలో పెద్ద అమ్మాయిని ఇప్పుడు MBBS జాయిన్ చేశాం. ఒక డాక్టర్గా వస్తే బాగుంటుంది అనేది నా కోరిక. కానీ చిన్నపిల్లల నుంచి వాళ్ళ తల్లిదండ్రులని సినిమాలో చూసి వాళ్ళ కోరిక ఎలా ఉంటుందంటే సినిమాకి రావాలి అని. సో ఇప్పుడు శివాని ఏమంటుందంటే నేను కూడా మా డాడీ లాగా డాక్టర్ కమ్ యాక్టర్ అవుతాను అని అంటుంది. సో దాన్ని తలుచుకుంటేనే నాకు పెద్ద టెన్షన్. ఏంటంటే ఒక యాక్టర్ అయినప్పుడు అది చాలా రోజులు కంటిన్యూ అవ్వాలి, సక్సెస్ వస్తూ ఉండాలి. ఇదంతా పేరెంట్స్కి వచ్చేటప్పుడు చాలా టెన్షన్. సో జయసుధా గారికి ఎంత టెన్షన్గా ఉంటుంది అన్నది నాకు అర్థమవుతుంది. కానీ ఆయన ఒక షీస్ గాట్ అ వెరీ హ్యాండ్సమ్ సన్, అంత ఆజానుభావుడు, కరెక్టా? సో ఆయన మంచి స్టోరీస్, ఇలాంటి ఆయన డైరెక్టర్ గారిని చూస్తుంటే, ఆయన మాటలు చూస్తుంటే తప్పకుండా ఆయన బ్రహ్మాండమైన ఈవెన్ డిజైన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేసి ఉంటారని. సో మంచి సినిమాలు పడితే ఆ అబ్బాయి సూపర్ హీరో అవ్వడం ఖాయం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్, ఆల్ ద బెస్ట్. मेरे दिल का रानी वो आजा बाहु में सांसों में सपनों पे मेरे सनम మనసు ఏదో అలజడిగా మాట ఏదో తడబడగా దగ్గరై దూరంగా నేను చూస్తున్నా మనసు నేను కోరింది నా తోడుగా ఉండనా నీ తోడునై నేనిలా. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న వాసు మంతెన గారికి, మిగతా టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరికీ కూడా శుభాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తను ఎంత ఎత్తున్నాడో అలా తన కెరీర్ ఒక తెలుగులో పెద్ద సూపర్ స్టార్ అని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మన జయసుధ గారు, లేడీ సూపర్ స్టార్స్ అంటే జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు. అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, టవరింగ్ ప్రెజెన్స్. ఆయన మన జయసుధ గారు అబ్బాయి శ్రేయానికి మంచి పెద్ద హిట్ ఇచ్చి పెద్ద భవిష్యత్తు అందించాలని మన జయసుధ గారి మీద ఉన్న మన ప్రేమనంతా శ్రేయాని మీద చూపించి ఆల్ ద బెస్ట్ బస్తీ టీమ్. జయసుధ ఇన్ని సంవత్సరాల 43 సంవత్సరాల నటిగా 27 సినిమాల్లో నా సినిమాలో నటించిన నటిగా ఈ రోజున తన బిడ్డని దర్శకుడు వాసు చేతుల్లో అప్పగించింది. వాసు ఒకే ఒక్కసారి కలిశాడు నన్ను. ఆ ఒక్క కలయికలో అతనుకున్న క్రియేటివిటీ నాకు పూర్తిగా అర్థమైంది. అతని చేతుల్లో ఈ సినిమా చాలా గొప్పగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. ఐ థింక్ షేయన్ హ్యాస్ గాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్. ఆమె ఎప్పుడు అతను స్టార్ చేయాలని అనుకోలేదు. అతనంతట అతను స్టార్ అవుతున్నాడు. అతను ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాసుని హృదయపూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే
అంత జోక్ కాదు, ఒక హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది. అతనున్న గట్స్కి కారణం. ఆ గట్స్కి ఈ సినిమా విజయవంతం కావాలని కోరుతున్నా. కళ్ళల్లో మైకం చూస్తే గుండెల్లో వేడి పుట్టించే, సైకల్లో వాదం చూస్తే సగల్లో కోరిక పుట్టించే, సారి కౌగిలికొస్తే స్వర్గమే ముంగిట చేరాలే, అందమే ద్రాక్ష పండైతే అనిపించే సొగసే మేలే, మత్తులో దగ్గరికొస్తే చిత్తుగా ఓడిపోతారే, అలసి మా కౌగిలిలో వస్తే అమృతం తాగించేస్తామే. నా సోదరి, మీకు అందరికీ తెలుసో లేదో, నా పేరు భక్తవత్సలం నాయుడు. జయసుధ హీరోయిన్గా నేను 150 రూపాయలు ఉద్యోగం చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గా తన మీద క్లాప్ కొట్టాను. అదే అసిస్టెంట్ డైరెక్టర్ భక్తవత్సలం మోహన్ బాబాయి మీ ఇద్దరం కలిసి నటించిన హీరోయిన్గా 25 వారాలు ఆడాయి. నాకు సినిమా పరిశ్రమలో నాకు నిజమైన చెల్లెలు తను బిడ్డను ఈ రోజున సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తుంది. మా బిడ్డల్లాగానే తను కూడా గొప్ప నటుడు అవ్వాలని, మంచి నిర్మాత అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చాక చెప్తా కానీ నలుగురికైతే అకామిడేషన్ సెట్ చేయి. ఇక్కడ సిచ్యువేషన్ వైలెంట్గా మారుతుంటే నీ సెల్ సైలెంట్లో ఉందా? వాడు అలా అడిగితే చెప్పడు. కళ్ళల్లో మైకం చూస్తే గుండెల్లో వేడి పుట్టించే, సైకల్లో వాదం చూస్తే సగల్లో కోరిక పుట్టించే. వెళ్ళు భార్గవ, వెళ్ళి మీటింగ్ అరేంజ్. ఎంత పని చేసావురా. కృష్ణ గారి ఫ్యామిలీలో నుంచి ఎంతమంది హీరోలు వస్తారని నేను చెప్పలేను. గౌతమ్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఇంకా చాలామంది హీరోలు ఉంటారు. ఈ సినిమా సియాన్ చాలా బాగా చూస్తుంటేనే తెలుస్తూ ఉంది, మంచి పర్సనాలిటీ. జయసుధ చిన్నపిల్లగా ఉన్నప్పుడు నరేష్ని జయసుధని పాడి పంటంటి కాపురంలో వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత ఇవాళ ఆమె కొడుకు శ్రీయాన్ హీరో అయ్యాడు. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ సుజాత. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. భలే భలే కిల్లాడీస్, గుర్రాల మూకే గులామే కాదా. శ్రేయాన్ సినిమాలో నటించడం ఒక అదృష్టం, ఒక సినీ కుటుంబంలో పుట్టడం ఇంకా అదృష్టం. ఇంతమంది బంధుమిత్రులు పెద్దలు వచ్చి నిన్ను దీవించడం ఇంకా అదృష్టం. అంతకన్నా అదృష్టం ఒక ముఖ్యమంత్రే కాదు, ఒక రాష్ట్రాన్ని సృష్టించినటువంటి రూపశిల్పి, సృష్టికర్త శ్రీ కేసీఆర్ గారు వారి దీవెనలతో నీ యొక్క ఆడియో లాంచ్, నీ సినిమా లాంచ్ ప్రారంభమైంది. నీ జాతకానికి తిరుగులేదు. మా అమ్మ తరఫున, మా తరఫున, మహేష్ తరఫున, కృష్ణ గారి తరఫున, అందరి తరఫున విష్ యూ ఆల్ ద బెస్ట్. అంతంత దూరాన నిన్ను చూడలేనంది నా మనసే, నా దారివై నీవు, నా గమ్యమైనావు, నా గుండె సవ్వడిగా నాయదకు ఓ భావనగా రావా. ఇవాళ బస్తీ సినిమా ఆడియో విడుదల సందర్భంగా అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావటం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా ఈ సినిమాకే రావటం, ఈ సినిమా విడుదల అవ్వాలని, మంచి సక్సెస్ కావాలని ఆయన మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తు కోసం ఎన్నో మంచి మాటలు చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా పరిశ్రమ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక జయసుధ గారితో మరి నాకు సిందాక మోహన్ బాబు గారు చెప్పినట్టుగా మాకు చెల్లెలు, మా ఇద్దరికి కూడా ఆవిడ. ఎన్నో సినిమాల్లో కలిసి చేసిన ఒక సొంత చెల్లెలు చూసినట్టుగా చూసుకుంటాం. అలాంటి జయసుధ గారి అబ్బాయి వాళ్ళ హీరో అయ్యాడు శ్రేయాన్. చాలా బాగున్నాడు.
ఎక్కడా కూడా కొత్తదనం అనేది లేకుండా చూసిన వాటిలో పాటల్లో కానీ నటనలో కానీ అన్నీ చక్కగా చేసి మరి ఈ బస్తీ సినిమా బస్తీ మే షవాల్ అన్నారు అందరికీ అని ఈ పెద్ద హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సొగసంత సంపెంగా ఓసారి నా వంక ప్రేమంతో చూపంగా మాట్లాడురా చిలక సొగసంత సంపెంగా ఏదో ఏదో అన్నది కారాల తిన్నది నా మనసు విన్నది కలలెన్ను కన్నది ఏమిటో అసలేమిటో వరసేమిటో మాయేమిటో చూసినాడు కుర్ర గీడు మోజులో కంటి చూపు విసిరినాడు సిగ్గు పెంచి గీడులో కన్ను కొట్టి చూసినాడు కుర్ర గీడు మోజులో కంటి చూపు విసిరినాడు సిగ్గు పెంచి గీడులో మాట వేసి మాయ చేసి కోపిట్లో పాటు వేసి ఆ మత్తు మాటల్లో నన్ను చుట్టూ చేశాడు ఏమిటో అసలేమిటో వరసేమిటో మాయేమిటో సొట్ట దాచినాది బుంగ మూతి నీడలో కారాల నవ్వు తాగే కారు మబ్బు సైగలో బుగ్గ సొట్ట దాచినాది బుంగ మూతి నీడలో కారాల నవ్వు తాగే కారు మబ్బు సైగలో ప్రేమంత కళ్ళల్లో మనసార పంచింది ఆ పాలు చూపులతో నన్ను చిత్తు చేసింది ఏమిటో అసలేమిటో వరసేమిటో మాయేమిటో ఓసారి నా వంక ప్రేమంతో చూపంగా మాట్లాడురా చిలక సొగసంత సంపెంగా ఏదో ఏదో అన్నది కారాల చిన్నది నా మనసు విన్నది కలలెన్ను కన్నది ఏమిటో అసలేమిటో వరసేమిటో మాయేమిటో నాకు నాగార్జున గారు మా వెంకట్ గారు అమితాబ్ బచ్చన్ గారిని సుబ్రహ్మరెడ్డి గారు మేమంతా అందులో పాల్గొన్నాం. వారి యొక్క జ్ఞాపకార్థం పెట్టుకున్నటువంటి ఒక అవార్డును అందించే కార్యక్రమంలో గత సంవత్సరం అమితాబ్ బచ్చన్ గారు అవార్డుకి